బోమన కరుణాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్, అందరికీ సుపరిచితమైన వ్యక్తి. తాజాగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఒక మహిళా ఐఏఎస్ అధికారిని మీద. అందరికీ తెలుసు ఆమె ఎవరు, పేరు చెప్పకపోయినా. అలాంటి ఆమె మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎంతవరకు ఆ వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీకి ప్రయోజనం, ఎందుకు బోమన కరుణాకర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఒక పెద్ద చర్చ అయితే మొదలైపోయింది. దేని గురించి? టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగిన కుంభకోణంకి సంబంధించి. టీడీఆర్ బాండ్లు అంటే అందరికీ తెలిసింది, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్. అయితే ఈ కుంభకోణం ఇక్కడ తాజాగా ఒక ఐఏఎస్ అధికారిని మీద తీవ్ర ఆరోపణలు చేయడం, ఆ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో ప్రధానంగా బోమన ఆరోపణల వెనక సారాంశం ఏంటి అనేది ఇక్కడ. ఎందుకు అంటే ఆయన ఏం మాట్లాడారు? ఎటువంటి నైతిక విలువలు లేవు ఆమెకు, కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రులను కూడా పూచిక పుల్లల్లా చూసేది అప్పట్లో. సొంత శాఖ మంత్రులను సైతం లెక్క చేయలేదు. కింది స్థాయి అధికారులను తాటకిలా భయపెట్టి తమ పనులు చేయించుకున్నారు అనేది ఆయన ప్రధానంగా ఆ వీడియోలో మాట్లాడిన మాటలు. ఈ కుంభకోణంలో ఆమె ప్రవర్తన రాష్ట్రానికి తీరని నష్టం కలిగించింది అనేది. అయితే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి? తిరుపతి మాస్టర్ ప్లాన్కి సంబంధించి అమల్లో భాగంగా టీడీఆర్ బాండ్లు జారీలో జరిగిన అవకతవకలు గతంలోనే రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చాయి. అయితే బోమన తాజాగా ఈ అంశాలను మళ్ళీ ప్రస్తావించారు. ఒక సీనియర్ అధికారినిపై నేరుగా ఆరోపణలు చేయడం ఇప్పుడు తిరుపతిలో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ కుంభకోణంలో జరిగిన ప్రధాన అక్రమాలు చూస్తే అసలైన భూ యజమానులు కాకుండా నకిలీ జీపీఏల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసి అక్రమంగా టీడీఆర్ బాండ్లను జారీ చేశారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగింది అనేది కూడా బోమన ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల విలువను నిర్ధారించే క్రమంలో భారీ అక్రమాలైతే జరిగాయి. నగర పరిధిలోని వాణిజ్య భూములకు ఉండే అధిక ధరలను గ్రామీణ ప్రాంతాల భూములకు కూడా అక్రమంగా వర్తింపజేశారు అనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టమైతే వాటిల్లింది. తిరుపతిలో 18 రోడ్ల విస్తరణ కోసం మొత్తం 376 టీడీఆర్ బాండ్లు జారీ అయ్యాయి. అయితే వాటిలో సగానికి పైగా అనుమానాస్పదంగా ఉన్నాయనేది. ఈ కుంభకోణం వల్ల వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు అక్రమంగా జారీ అయ్యాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయట. బోమన కరుణాకర్ రెడ్డి చేసిన ఈ తాజా ఆరోపణలతో టీడీఆర్ బాండ్ల కుంభకోణం పేరుతో ఆయన చేసిన ఆరోపణలు రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ కుంభకోణంలో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం జరిగింది అనేది, కొందరు వ్యక్తులు అక్రమంగా లాభపడ్డారు అనేది ఒక సమాచారం. బోమన ఆరోపణల మీద అధికార పార్టీ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది, లేదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి నుండి ఏమైనా వివరణ వస్తుందా అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశం.